లేదండి. ఆంధ్ర, తెలంగాణలో వచ్చే కన్‌ఫ్యూజన్ డిఫరెంట్. ఇప్పుడు సర్‌లో తీసేటటువంటిది ఒక పాయింటు చచ్చిపోయినోళ్ళ ఓట్లు. ఇప్పుడు మా నాన్నగారు చనిపోయారు, మా అమ్మగారు చనిపోయారు, మా అత్తగారు చనిపోయారు. ఆళ్ళ ఓట్లున్నయి. నేనెళ్ళి అక్కడ లిస్ట్‌లో లైన్‌లో కూర్చొని తీయమని చెప్పి అడగను. ఇప్పుడు సర్‌లో వాళ్ళే తీసేస్తారు అక్కడ లేపోతే. కదా! అది సింపుల్. ఇదివరకు వాలంటీర్ల ద్వారా తీయించేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. కాబట్టి ఒక యాస్పెక్ట్ నడుచుద్ది. అలా చనిపోయినోళ్ళ ఓట్లు ఎన్ని లక్షలుంటాయో తెలీదు 2 తెలుగు రాష్ట్రాల్లో. అది ఇప్పుడు తెలుస్తదా లెక్క రేపు? తెలుస్తది. నాకు తెలిసి ఒక 20, 30 లక్షలు ఖచ్చితంగా ఉంటాయి. అట్లా ఓట్లు పోతాయి. రెండవదేంటి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చినోళ్ళు తెలంగాణలో ఎక్కువున్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి అంటే వచ్చినోళ్ళు. డబుల్ ఓట్లు. మెయిన్ ఇప్పుడు అసలు తేలేది అదే. తెలంగాణకి రాబోయే సంక్షోభం ఏంటంటే ఓట్లు బోలెడు పోవాలి. లేదా ఓట్లు బోలెడు రావాలి. అసలు సమస్య వచ్చేది ఆంధ్రాకి. ఆంధ్రాలో వస్తది. ఆంధ్ర, తెలంగాణల సమస్య అక్కడొస్తది. అది సర్‌లో నా ఓటు నేను ఇక్కడ ఉంచుకుంటానని చెప్పడానికి లేదు హక్కు. నా ఓటు నేను ఇక్కడ ఉంచుకుంటాను. నేను పుట్టింది ఆంధ్రాలో కాబట్టి నా ఓటు ఆంధ్రాలో ఉంచుకుంటానని అంటానికి లేదు. ఇప్పటిదాకా మనకేం జరుగుతుంది? డబుల్ ఓటు ఆంధ్ర, తెలంగాణల మధ్యన జరుగుతుంది. హైదరాబాద్‌కే పెద్ద సమస్య అది. కనీసం 60 లక్షల ఓట్లుంటాయి. ఆంధ్ర నుంచి హైదరాబాద్‌కి వెళ్ళి